సాధారణంగా చాలా మంది మహిళలు షాపింగ్ అంటే ఇష్టపడతారు. గంటలు గంటలు షాపింగ్ మాల్స్ లో గడిపి తమకు నచ్చిన వస్తువులను కొంటుంటారు. ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ఇంటి నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఏదైనా వస్తువు నచ్చిందంటే ఎలాగైనా దాన్ని కొనేయాలని పరితపిస్తుంటారు. అయితే మెలకువగా ఉన్నప్పుడే కాదు, నిద్రలో కూడా షాపింగ్ చేయడం గురించి మీరు విన్నారా? ఇలాంటి వ్యాధి ఒకటి ఉందని మీకు తెలుసా? యూకే మహిళ ఇలాంటి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బ్రిటన్కు చెందిన 42 ఏళ్ల కెల్లీ నైట్స్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండానే షాపింగ్ చేసేస్తోంది. దీనిని వైద్య పరిభాషలో పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ గా పిలుస్తారట. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలో ఉండగానే షాపింగ్ చేసేస్తుందట. అంటే అర్ధరాత్రి లేచి తన ప్రమేయం లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది. ఉదయం నిద్ర లేచేసరికి ఆమెకు ఏదీ గుర్తుండదు. అకౌంట్ నుంచి డబ్బులు కట్టయ్యాకే అసలు విషయం తెలుస్తుందట. ఇలా ఆమె తనకు తెలియకుండానే 3 లక్షలకు పైగా షాపింగ్ చేసేసిందట. అంతేకాదు, ఆమె ఒకసారి తన క్రెడిట్ కార్డు వివరాలను ఫోన్లో ఎంటర్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు 20,000 తస్కరించారట. ఈ వ్యాధి వల్ల తాను అప్పుల పాలవుతున్నానని కెల్లీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు నిద్రలోనే నడవడం, మాట్లాడడం, తినడం వంటివి చేస్తుంటారు. ఆ సమయంలో వారి మెదడు పాక్షికంగానే మేల్కొని ఉంటుంది. ఈ డిజార్డర్ కు చికిత్స లేదని వైద్యులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉండే వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరే దారి లేదు.